Everybody, hope the morning is really good for all of you. First of all, happy Women's Day. Thank you so much. Thank you for that. So every year, International Women's Day, we all celebrate that. But let me remind you once again, it's not just one day. Every day is a Women's Day for us. We have to make sure that we take care of ourselves. మన ఉమెన్స్లో చాలామంది అంటుంటారు లేడీసే లేడీస్కి శత్రువు అని. ఇది ఎంతమంది నమ్ముతారో ఒకసారి చేతులు ఎత్తండి. కొడతా నిన్ను. Okay, trust me, there's nothing like that. The moment a woman support another woman, there is nothing else than that. But get surrounded with the people who support you, who boost you. చెయ్యలేను అన్నదానికి చెయ్యి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, ఒకళ్ళు వచ్చి డాన్స్ చేయండి అని. మీ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడ అమ్మాయే కదా, ఆవిడ సపోర్ట్ చేస్తా చూడు, అరే నువ్వు చేస్తావు కదే, చెయ్యి అని. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో definitely a woman support another woman can create miracles in this world, and we are so blessed that we have one of such women who have joined us with an invitation, and we are so obliged. That's Dr. Jyoti from 49 andi. Okkasari gattiga chappatlu for the gynecologist Dr. Jyoti garu. And we have a quick session with Jyoti garu. So Jyoti garu, we would request you to kindly join us on the stage. Chappatlu inkasta gattiga vinipinchali. So much. Thank you. I'm happy to see vibrant, colorful women amongst here. To start with again, a very good morning. I should hear good morning. Together we stand strong. Yes. And a very, very happy Women's Day to each of the women in you. I want to hear back. Happy Women's Day. Yeah. Thank you. Thank you. So I will talk both 50% English and I'll put my local language also. Ideally, I'm born and brought up from Bangalore. Spare me if my grammar in Telugu is little wrong. Yeah. So, ee roju Women's Day and andariki telusu kada, it is tomorrow. Eppudu Women's Day eppudu 8th March. Koncham gattiga cheppandi. 8th March. Yes. So, anybody can tell me why 8th March was chosen as a Women's Day. Ante ade rojki ఎందుకు విమెన్స్ డే అని పిలుస్తున్నారు? ఎనీబడి హ్యాస్ డూ యూ నో ద రీజన్? ఎందుకు ఇప్పుడు సంబడి కెన్ ఆస్క్ యూ కదా, ఉమెన్స్ డే అంటున్నారు, ఎందుకు 8th March? నా బర్త్డే అయితే ఈరోజు. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ రీజన్. 8th March ఎందుకు విమెన్స్ డే అని సెలెక్ట్ చేశారు? ఎవరైనా చెప్పగలుగుతారా? యా, జస్ట్ టు సెలబ్రేట్ విమెన్హుడ్. ఒక డే అయితే కావాలి కదా ఉమెన్స్ సెలబ్రేషన్. ఐడియల్లీ ఇఫ్ యూ సీ వరల్డ్ వార్ అయినప్పుడు ఒక కంట్రీ మీద ఒక కంట్రీలో యుద్ధం జరిగే టైంలో ఎక్కువగా ప్రాబ్లం అయ్యేది ఎవరికి ఆ టైంలో? విమెన్కి. మీరు ఎన్నో థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్గా చూస్తే వార్లో మేల్స్ ఫైట్ చేస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే సఫరింగ్ వాజ్ ఫర్ విమెన్. దే వుడ్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ వెరీ బ్రూటలీ. సో మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్. సో ఇదన్నీ మనకి లేడీస్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకూడదు అని 1908లో దే ఫిక్స్డ్ అ డే ఆన్ March 8th as Women's Day. That is the day a woman deserves a respect. See, birthday, what they do, example, పుట్టినరోజు ఎవరినైనా తిడితే దే విల్ టెల్, అరే ఈరోజు నా పుట్టినరోజు ఎందుకు తిడుతున్నారు, డోంట్ షౌట్ ఎట్ మీ, అంతే కదా. విమెన్స్ డేలో ఒక ఆ డేలో మీ ఫ్యామిలీలో మీ బ్రదర్ కానీ పేరెంట్స్ కానీ మీరు మీ హస్బెండ్స్ తిడితే యూ కెన్ టెల్ దెమ్, ఈరోజు ఉమెన్స్ డే ఎందుకు తిడుతున్నారు, యూ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. సో ఇట్ వాస్ ఫిక్స్డ్ యాజ్ అ ఉమెన్స్ డే అన్నట్టు. నౌ నేను డాక్టర్. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తే దెర్ ఆర్ మెనీ స్టోరీస్, మీరు కూడా వినుంటారు. దే ఆల్వేస్ సే గుడ్ ఉమెన్ వోంట్ మేక్ హిస్టరీ, బోల్డ్ ఉమెన్ మేక్ అన్ హిస్టరీ. మనం ఎంతనా గుండు ఉండొచ్చు, గుడ్ పీపుల్ ఏమంటారు, నాకు చాలు ఇంతే, నేను ఇంతే చేస్తాను పని, నేను ఎక్కడ వెళ్ళను, నేను గుడ్గా ఉంటాను. బట్ అదే గుడ్ ఉమెన్ షుడ్ బీ బోల్డ్. సో మనకి ఏదైనా లైఫ్లో అచీవ్ చేయాలంటే డ్రీమ్ చేయాల్సిందే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకే మన డ్రీమ్ తెలియదంటే పక్కన వాళ్ళు ఏం రెస్పెక్ట్ చేస్తారు మనకి? సో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ టు డ్రీమ్ బిగ్. ఎవరెవరు డ్రీమ్ బిగ్ చేశారు, దే హ్యావ్ అచీవ్డ్ దట్. సో ఇవన్నీ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ things like that. What my mother told me always, I remember as a mother, no? So somebody was telling here, mother ga, if a lady is very strong at home and healthy, the whole house is healthy.
if a woman in the community is healthy, the whole country is healthy. Once the whole country is healthy, the globe is healthy. So usually women ante what they say, God could not be everywhere, so they created us. So that is so much strong about women. నేను ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. అంటే ఇంటెన్షన్ ఆఫ్ మీ ఈజ్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ని చూస్తే ఎంత తొందరగా వాళ్ళ హ్యాండ్లో పిల్లలు దే కెన్ గో అవుట్ విత్ అ బండల్ ఆఫ్ జాయ్ బేబీ అనేదే నా ఆశ. దట్ ఈస్ మై డ్రీమ్, టు క్రియేట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ డిఫికల్టీ. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పిల్లలు లేక బాధపడే వాళ్ళని చూసారా? డెఫినెట్లీ ఎవ్రీ హౌస్లో ఈ మధ్యలో, ఎవ్రీ స్ట్రీట్లో, ఎవ్రీ కమ్యూనిటీలో చాలామంది పిల్లలు లేక బాధపడే కపుల్స్ చూస్తున్నాం. సో మై డ్రీమ్ వాస్ టు క్రియేట్ హ్యాపీనెస్ టు దీస్ లేడీస్. బట్ ఐ ఆల్వేస్ అర్జ్ కపుల్స్ టు ట్రై న్యాచురలీ. ఐఎమ్ నాట్ టెలింగ్ ఓకే నేను డాక్టర్ నేను హెల్ప్ చేస్తా, బట్ ఐడియల్లీ న్యాచురల్గా పిల్లలు పుట్టడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ హియర్ టు క్రియేట్ హ్యాపీనెస్ ఇన్ దోస్ పీపుల్ హూ హ్యావ్ రియల్లీ డిఫికల్టీ. ఇప్పుడు ముందు మనం చూస్తుంటే డెలివరీ అయ్యేటప్పుడు ఎంతోమంది ప్రాణంకి ప్రాబ్లం అయ్యేది లాంగ్ టైం బ్యాక్. ఎన్నో క్వీన్స్ కూడా వెన్ దే గో టు డెలివరీ దే యూస్ టు డై. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటారు. దట్ హెస్ బీన్ కంట్రోల్డ్ సో మచ్ నౌ, సో మచ్ బెటర్. ఎందుకంటే బికాస్ ఆఫ్ నాలెడ్జ్. ముందు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రక్తం తక్కువ ఉండేది, ఇప్పుడు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఆల్ దిస్ హెస్ బీన్ టేకన్ కేర్. సో ఫర్టిలిటీలో కూడా మనము చూస్తున్నాం. ఐ విల్ జస్ట్ గివ్ యూ సమ్ 2-3 tips. I don't want to take your more time. Bear with me for 5 minutes. What I want to create awareness is, ఇప్పుడు మీరే చూశారు మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ పెళ్ళి ఎప్పుడు అయ్యేది వాళ్ళందరికీ? అరౌండ్ వాట్ ఏజ్? అరౌండ్ 18-20 సమ్వేర్. ఈ మధ్య కాలంలో మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్కి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఎగ్జాక్ట్లీ, యూ గాట్ మీ వెరీ రైట్. అంతే కదా? ఆ మార్పు అయితే మేము సోషల్లో చూస్తున్నాం. టు వెరీ ఆనెస్ట్, ఇప్పుడు నేను దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ విండో ఆఫ్ ఫర్టిలిటీ. అంటే ఒక ఇంటికి ఒక విండో అయితే ఉంటుంది కదా, పిల్లలు కాకపోవటానికి కూడా ఒక విండో పీరియడ్ అని ఉంటుంది. అంటే ఇట్ స్టార్ట్స్ ఐడియల్లీ అట్ 18 years స్టార్ట్ అవుతుంది. బట్ 18 years ఎవరు ప్రెగ్నెంట్ అవ్వకూడదు. ఓకే, 18 years స్టార్ట్ అవుతుంది. ఇట్ గోస్ పీక్ అట్ 25, 26, 27 తర్వాత ఇట్ గ్రాడ్యువలీ డ్రాప్స్ డౌన్. 30లో తక్కువ అయిపోతుంది, 35లో ఇంకా క్రాష్, 40లో చాలా క్రాష్. వి కాల్ ఇట్ యాజ్ విండో ఆఫ్ ఫర్టిలిటీ, ఒక బెల్ షేప్ కర్వ్. అంటే ఇప్పుడు 30లో పెళ్ళి చేసుకునటమే కాదు, పిల్లలంటే 35 తర్వాత 5 years ఎంజాయ్ చేయాలి. అందరూ అదే అనుకుంటారు కదా. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హస్బెండ్తో ఉంటానా లేదా డిసైడ్ చేసుకోవాలి. మధ్యలో అలాగే ఉంది కదా కండిషన్. అరే ఇప్పుడు పెళ్ళి చేసుకున్నా వీటితో ఎలా ఉండాలి, ఫస్ట్ ఇప్పుడే పిల్లలు వద్దు, ఒక 5-6 years ఓ 2 years చూద్దాం అన్నట్టు అందరూ 33-30లో ప్లాన్ చేస్తున్నారు. ఇదైతే కామన్ కదా. ఇజ్ ఇట్ కామన్ ఆర్ నాట్? వెరీ వెరీ కామన్. వేర్ ఈజ్ సొసైటీ గ్రోయింగ్? సో ఈ టైంలో సడన్గా ఓకే ఇప్పుడు నాకు హస్బెండ్ ఈజ్ ఓకే, ఐ హ్యావ్ డిసైడెడ్ నౌ ఐ విల్ బికమ్ ప్రెగ్నెంట్ అని 33 yearsలో దే ఆర్ లైక్ ఎస్, ఇంకా 2-3 monthsలో ప్రెగ్నెంట్ అయిపోవాలి. దిస్ ఈజ్ హౌ ద సొసైటీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ యాజ్ వీఆర్ సీయింగ్. సో ఈ టైంలో ఏంటి అంటే ఆ ఫర్టిలిటీ విండో బంద్ అయిపోతుంది, డోర్ ఈజ్ క్లోజ్డ్. అంటే న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్స్ 30s తర్వాత స్లోగా డోర్ ఇలా మెల్లమెల్ల క్లోజ్ అయ్యి 35లో చాలా క్లోజ్ అయిపోతుంది. సో మీరు అనుకొని ఉండొచ్చు ఎందుకు మాకు వెస్టర్న్ కంట్రీస్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ 35-40 yearsలో ప్లాన్ చేస్తున్నారు, ఈ మేడం ఏమంటున్నారు? యూ మే థింక్ దట్ వే, బట్ ఇండియాలో దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ స్టడీస్ విత్ ఏషియన్ ఉమెన్ అండ్ వెస్టర్న్ ఉమెన్. వాళ్ళది స్కిన్ వేరే కదా, మీ లెక్క ఉందా? ఎలాస్టిక్ స్కిన్, డిఫరెంట్. వాళ్ళ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది? పొల్యూషన్ లేదు. వాట్ దే ఈట్ ఫుడ్, ఇండియా దే సే 20-30% ఈజ్ అడల్ట్రేటెడ్, పెస్టిసైడ్. తినే ఆహారం డిఫరెంట్, పొల్యూషన్. ఇవన్నీ చూస్తే మన ఎగ్స్ అంటే వాట్ ఈజ్ అ బేబీ? ఒక సీడ్ ఒక సాయిల్లో వెళ్తే ఏమవుతుంది? ఏమొస్తుంది? లైఫ్. సో ఈ సీడ్ అనేది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్. మన అదన్నీ చాలా తక్కువగా ఇట్ ఈస్ గెటింగ్ లాస్టెడ్. సో చాలామంది అంటున్నారు, ఇప్పుడే జస్ట్ ఈ మేడంతో మాట్లాడుతున్నాం, మాలతి మేడంతో. షీ వాజ్ టెలింగ్
ఫర్టిలిటీ నా ఎన్ని సెంటర్స్ అయింది, బట్ దట్స్ నాట్ ద రైట్ థింగ్ అని తను అన్నారు. నాకు కూడా ఎస్, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్, బట్ వాట్ టు డూ, all ladies are going towards that track ideally. So I am not forcing everybody to get married early and become pregnant early, but you should also be aware that at least within 30, if you don't want to go to fertility center, natural ga pregnancy hote 30 is the ideal age. That's what our elders have told. So if you see any of your friend, you can, that is the right age to conceive. After 30 చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది, వాట్ వీ సీ. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ సెకండ్ పార్ట్ ఏంటి, అబౌట్ సెడెంటరీ. మన ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ టైంలో కంపేర్ చేసుకోండి, ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమే లేకుండే వాళ్ళకి. ఎవ్రీబడి యూస్ టు కన్సీవ్. ఇప్పుడు ఒకే ప్లేస్లో కూర్చుంటున్నాం, ఎందుకు కూర్చుంటాం? షాపింగ్కి ఎవరైనా బయటికి వెళ్తున్నారా? అసలు వెజిటేబుల్స్ కొనడానికి ఎవరైనా బయట వెళ్తున్నారా? టెల్ మీ. సో వాకింగ్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఫర్టిలిటీకి ఒక రీజన్. అది కాకుండా పార్టీస్, వేర్ ద సొసైటీ ఈస్ గోయింగ్, ఇవన్నీ చూస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా చూస్తున్నాం మనం. ఒక యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ విచ్ రెస్ట్ విల్ రస్ట్. దట్ ఈస్ ద అరిస్టాటిల్స్ saying. What he says, what is not used, it will die. So if we are not walking, we are all the time there, slowly it will fades off. So please, one awareness if I can create is about health. కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. లేదు మీ జాబ్లోనే వాకింగ్ ఉంటే దట్స్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ ఇన్ డిస్గైజ్. ద మెయిన్ వన్ మంత్ర ఈజ్ ఎక్సర్సైజ్. ఇఫ్ యూ యూ హవ్ సీన్ అథ్లీట్స్ బాగా ఎక్సర్సైజ్ వాకింగ్ చేసే వాళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం లేదు, వాళ్ళకి హార్ట్ ట్రీట్మెంట్ అవసరం లేదు, బీపీ టాబ్లెట్స్ వద్దు, థైరాయిడ్ టాబ్లెట్స్ వద్దు. ఆ ఒక్క ఎక్సర్సైజ్ వల్లనే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని పక్కని. ఇఫ్ యూ వాంట్ టు లివ్ హ్యాపీలీ ఫర్ 60 or 70 or 80 years, you can't be bedridden. That is something which, especially at home, you see a woman is lying. Anybody is there to help? At least somewhere, men they are lying down there. So women is there running around doing something. But when ladies intlo pandukunte, everybody will have issues. So please do take care of your health. And it's not very complicated to take care of health. If you are seeing some serial, somebody told half an hour, walk and see serial. Somebody was really asking me, what is this? Why are you walking so much? Sit in one place. I told, no, this is the only time I can walk. You walk and watch TV, it doesn't matter. Simply half an hour of walking is very, very important. The lifestyle what we have today. So now any questions you have. So fertility lo kuda we are not promoting, మీరు 35లో పెళ్లి చేసుకొని మా దగ్గర రండి అని. There is also example, all celebrities, papam. Initially I was little upset about where society is going. ఏంటి అందరూ ఎగ్ని ఫ్రీజ్ చేసేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ 40 yearsలో మళ్ళీ పిల్లలు కంటున్నారు. ఐ వాజ్ వెరీ మచ్ అగేన్స్ట్ ఎగ్ ఫ్రీజింగ్. ఈ మధ్యలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్. ఇప్పుడు సపోజ్ పెళ్ళి అవ్వటానికి ఐడియల్ పార్ట్నర్ దొరకట్లేదు, చాలా సిచ్యుయేషన్ చూస్తున్నాం. దిస్ ఈజ్ వెరీ కామన్. అప్పుడు ఏం చేయాలి, అరే నాకు పిల్లలు కూడా పుట్టారా, నాకు లేట్ అయిపోతుంది పెళ్ళి అన్నప్పుడు వాట్ దే డూ ఈజ్ నౌ సో మెనీ ఐఏఎస్ ఆఫీసర్, ఎడ్యుకేషనలిస్ట్, సో మెనీ పీపుల్ దే డూ ద ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ని దాచిపెడుతున్నారు లైక్ అ బ్యాంక్. ఓకే, భయం ఉండదు ఇంకా. అండ్ ఆఫ్టర్ 35-40 years, ఎందుకంటే ఎగ్ ఈజ్ అ సీడ్, దాన్ని మనం భద్రం చేసుకుంటే భూమి ఈజ్ ఆర్ యూట్రస్, అది 40 years వరకు పనిచేస్తుంది. మెనోపాజ్ ఈజ్ 45 years. వెన్ దే గెట్ అ గుడ్ పార్ట్నర్, ఇఫ్ దే ఆర్ 30, 35, 38, ఎగ్ ఉండదు అప్పుడు. దెన్ వాట్ హ్యాపెన్స్, ఇంత మంచిగా ఉండి అంత లైఫ్ ఆ విండో క్లోజ్ అయిపోయింది, దే విల్ గో ఫర్ డోనార్ ఎగ్స్. దానికన్నా బెటర్ సెల్ఫే మనదే ఎగ్ కావాలంటే సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. Initially I was not at all supporting it, but as the society is going, there should be something which should help women kada. There is a technique where egg freeze cheskoni, whenever they want they'll come back. So many we see divorces now, they don't know what to do, they want a baby later in life, they freeze. When they get an ideal partner, they come back and use that egg and put in the uterus, they have a healthy baby. These are so many things about fertility myths. I want to clear all these myths. చాలామంది ఓకే ఫర్టిలిటీలో బేబీని ల్యాబ్లో క్రియేట్ చేస్తాం మేము, అది ఆర్టిఫిషియల్లా అని అనుకుంటారు. ఇట్స్ నాట్ టోటలీ ఆర్టిఫిషియల్. నార్మల్గా వాళ్ళకి కావట్లేదు కాబట్టి 100లో ఒక 5 members అవసరం ఉంటుంది టెక్నాలజీ, అండ్ ఆల్ ఆర్ హెల్తీ బేబీస్. ల్యాబ్ ఈజ్ బేబీని
you know, I became more spiritual after working in a fertility center. Even mother చూసే ముందు మా చేతిలో ఆ చిన్న బేబీస్ ఉంటాయి, వి పుట్ ఇట్ ఇన్ ద సాయిల్. ఎన్నో కండిషన్ ఉంటాయి బికాస్ దే కాంట్ అచీవ్ మదర్హుడ్. సో ఇట్ ఈస్ టేకింగ్ అ గుడ్ వే, బట్ end of the day we want all the women to have a natural pregnancy. We promote that and also create the importance of age, health, and also some kind of activity. So anybody has any questions? I think I'll stop it here. I've made you very, very serious about life, but it's an idea. See, any seed is put in a soil, no, it becomes, you should also become, each woman should understand, aware, and then you should create awareness to everybody. అరే ఎందుకు డాక్టర్ వెనక తిరగాలి, 30 years లోపల ఒక బేబీ హెల్తీ అయిపోతే, దట్స్ వాట్ వీ కెన్ బ్లెస్ ద సొసైటీ. యూ డ్రీమ్ బిగ్, but end of the day you also, if you want to pursue this journey of motherhood, don't neglect it. That's what I want to end here. Thank you. Thank you so much, Dr. Jyoti. I'm sure they are little shy to ask further questions. So they can visit you at 49, right? That's it. Location? 49, yeah, just because I didn't want to talk much about my center more, but how it's all started, I'll tell you. Women kada, when I was a kid, na idea was to become a teacher. Every time ఎవరైనా అడిగితే, మీకు కూడా అడుగుతారు కదా చిన్న పిల్లల్లో, వాట్ యూ వాంట్ టు బికమ్? టీచర్. 5th standardలో I was always teacher. Then someday my grandmother was sick, so I was helping her. That day my father told, అరే జ్యోతి డాక్టర్ అవుతే బెటర్ కదా. So I was a father pleasing personality. So I changed little my dream. Okay, మా నాన్న కోసం నేను డాక్టర్ అయిపోవాలి. Somehow I read well, became a doctor, but the teacher pana was always there inside, you know, manak inner passion, what you told, that was always inside. So when I got married, and my husband told me one thing, you know, Jyoti, you are gynecologist, I know gynecologist చాలా బిజీ ఉంటారు, బట్ నీ డబ్బులు మాకు అవసరమే లేదు, నువ్వు ఊరికే టైం పాస్ చేయి, దిస్ ఇస్ టైం పాస్ చేయి, ఫ్యామిలీని చూసుకో. బట్ ఈవెన్ ఐ థాట్ ద సేమ్, అరే పిల్లలు ఫస్ట్, నాకు ప్రొఫెషన్ ఎప్పుడు ఉంటుంది. దెన్ స్లోలీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, మై simple dream was to create happiness in people who don't have kids. My own relative cousin was there. నేను 10th లో ఉన్నప్పుడు she got married. నేను తర్వాత 15-20 years తర్వాత కూడా పిల్లలు లేదు. How she suffered, I saw her. So when I started my center, she conceived at 48 years. She has twins now. So I then decided, yes, I want to do good to society. What is correct? So our time lo, when my intention are good, nature will help us. So Allah 49, one branch started very small as a small nursing home in Sikandrabad. Then many doctors joined my team. Then we started one more branch in Kukatpalli. Then again many doctors, because I was teaching all the time, so it started. Then more doctors joined. Then Dilshuk Nagar we had branch. Then Karim Nagar. Then Vijayawada. Like that we multiplied. You know, good seeds can multiply very fast. I believe it very strongly. So we have 11 centers now with 25 fertility experts, chosen ones. So nenu Sikandrabad and Kukatpalli branch lo untanu, 49. So that's what the journey was. So I always tell, dream big. You know, somewhere nature is there to nurture your dream. Thank you. Thank you so much.